రే ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, మనీ షీ రెండు ప్రతి మగాడు కోరుకుంటాడు. మనీ ఎద్దవల దగ్గర కూడా ఉంటుంది, షీ మనుషుల దగ్గర మాత్రమే ఉంటుంది. మనుషుల అమ్మారు రెండు నీ దగ్గర ఉంటాయి. బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో తెలుసా? ఈ బ్యాంగిల్స్ ఎవరు కొనిస్తే వాడినే పెళ్లి చేసుకుంటా. ఒకళ్ళని ఇష్టపడడానికి ఒక రైట్ ఇన్సిడెంట్ చాలు. లైక్ యెస్టర్డే. వదిలేయడానికి కూడా ఒక్కటే, లైక్ టుడే. అసలు బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి 4 గోడల మధ్యలో ఉండాల్సింది నలుగురిలోకి లాగుతావా? ఏం కావడుతున్నావు? పొద్దు పొద్దున్న మీ వదిన అరుపులు మీ అన్ని తాగుడు గురించేనా? రాత్రంతానే బెడ్రూమ్ నుంచి బోల్డెన్ అరుపులు వినిపించాయి మా ఇంటికి. ఆ ఏంటని నేను అడిగానా? ఎదవా, పొద్దున్న నీ నోట్లో నోరు పెట్టడం నాది బుద్ధి తక్కువ. నీ నోట్లో నోరు ఎప్పుడు పెడతామని చూస్తున్నాను. మరి పక్కోళ్ళ జీవితాలకు తొంగి చూడడం అంటే మా సరదా మీ అందరికి. ఏంటి భుజాలు ఎగరేస్తున్నావు ఏంటి? నేనెప్పుడు ఎగరేసాను? మరి భుజాలు ఎగరేస్తుంది ఏంటో. జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ఫస్ట్ మీ మనసు చెప్పింది వినండి, సెకండ్ మీ బ్రెయిన్ చెప్పింది వినండి, థర్డ్ మీ వైఫ్ ఏది చెప్తే అదే వినండి. ఓకే, థ్యాంక్ యూ. అక్క, ఈ ఎలక్షన్స్ ఎండాకాలంలోనే ఎందుకు పెడతారక్క? ఆ మాత్రం కూడా తెలీదా తమ్ముడు? మనం ఎండలో ఓటేయడానికి లైన్ లో నించుంటాం కదా తమ్ముడు, అప్పుడు మన ఫేస్ ఆధార్ కార్డు ఫోటోలతో మ్యాచ్ అవ్వడానికి. మా మనసు ఎప్పుడు అర్థం చేసుకుంటారు సార్? మీరు మా మనసుతో క్రికెట్ కబడ్డీ ఆడేసుకోండి, మేము మాత్రం అర్థం చేసుకోవాలి. నా పేరు లిల్లీ జోసెఫ్. క్రిస్టియన్సా? యా. ఫాదర్ ఏ చర్చ్? చర్చ్ ఫాదర్ కాదు టిల్లు, నా ఫాదర్. పెళ్లి కాలేదు, ఎవతివే నువ్వు? అతని ఉంపుడు గత్తివా? ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు గత్తిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. నాకంత అదృష్టం ఎక్కడిది? అతని చిరుగాలు తగిలితే చాలని తిరుగుతున్నా. ఏమైంది అంత డల్ గా ఉన్నావు? ఓటేయడానికి 2000 ఇచ్చారండి. తీసుకున్నావా? మరి తీసుకున్నానండి. మరి హ్యాపీగా ఉండాలి కదా, బాధగా ఎందుకున్నావు? 2000 రూపాయలు నోట్ ఇచ్చారండి, చల్లదు కదండి. అమ్మో, ఈ కాలంలో ఎవరెలాంటి వాళ్ళు నమ్మలేకపోతున్నాం. అయినా నాకేంటి భయం, లౌక్యం తెలిసిన దాన్ని. పాప అమ్మ వాళ్ళు వీడిని కాంప్లాన్ బాయ్ అనుకుంటున్నారు. చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. వీడు నైలాన్ తాడులా కనిపించే నాగుపావు, కాశీ తాడులా కనిపించే కట్లపావు. మళ్ళీ ఆడలతో మాట్లాడినట్టు పెద్ద కట్టింగ్ ఒకటి. అయినా చేసే పనులన్నీ సైలెంట్ గా చేసేస్తుంటే ఇంకా మీరు ఆడదాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఆడది మీకు ఎప్పుడు అర్థం కాదు. బాబు ఐటమ్ రాజా, డ్రెస్ తీసుకో. చూడలేకపోతున్నా, సారీ మేడం.